మేడారం మహాజాతర హుండీల కానుకల ఆదాయం మొదటిసారిగా 12 కోట్ల రూపాయలు దాటింది. గత జాతర కంటే ఇప్పటికే ₹1,26,00,000 ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఇప్పటి వరకు 6 రోజుల పాటు లెక్కింపు జరపగా 540 హుండీలను తెరిచారు. బుధవారంతో కౌంటింగ్ ముగియనుంది. గత జాతరలో లెక్కింపు కోసం 2 వారాల సమయం తీసుకోగా ఈసారి వారంలోనే ముగిస్తోంది కౌంటింగ్. 2022 జాతరలో మొత్తం హుండీల కరెన్సీ ఆదాయం 11,45,34,526 రూపాయలు కాగా ఈసారి మంగళవారం నాటికి 12,71,79,280 రూపాయలుగా నగదు ఉంది. ఇక వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. మేడారం మహాజాతర హుండీల కానుకల ఆదాయం మొదటిసారిగా 12 కోట్ల రూపాయలు దాటింది. గత జాతర కంటే ఇప్పటికే ₹1,26,00,000 ఆదాయం ఎక్కువగా వచ్చింది. రైట్గా మేడారం మహాజాతరలో కానుకల లెక్కింపుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్. 2024 మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడమే కాదు, ఈసారి వచ్చే భక్తులు కూడా 1,50,00,000కు పైగా 4 రోజుల పాటు దర్శనం చేసుకున్నారు. ముందు వారం కూడా 50 లక్షలకు పైగా సుమారు 2 కోట్ల మంది దర్శనం చేసుకున్నారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర విజయవంతంగా జరిగింది. దాంతో పాటు 2 కోట్ల మంది హాజరైన భక్తుల కానుకలకు సంబంధించిన హుండీలను 518 ఇనుప ఐరన్ హుండీలు, అదేవిధంగా మిగతా 22 జాలీలకు సంబంధించిన హుండీలను 540 మొత్తంగా హుండీలను గత 6 రోజులుగా హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో లెక్కించారు. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో గతంతో పోల్చుకుంటే ఈసారి 1,26,00,000కు పైగా అమౌంట్ పెరిగింది. గతంలో లాస్ట్ జాతర అంటే 2020లో హైయెస్ట్ రికార్డు 11,63,00,000 వస్తే ఈసారి 2024లో మాత్రం రికార్డు స్థాయిలో 12,71,80,000 సుమారుగా డబ్బులు నగదు రూపాన వచ్చాయి. అదేవిధంగా 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారు ఆభరణాలు, 55 కిలోల వెండి ఆభరణాలు కూడా అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయి. పవన్, ఇవన్నీ కూడా SBI, ICICI బ్యాంకు, యూనియన్ బ్యాంక్, ఈ 3 బ్యాంకులలో దశల వారీగా ఖాతాల రూపంలో జమ చేస్తారు. మరోవైపు ఇంకా చిల్లర అంటే కైన్స్ కూడా ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. ఇంకింత మరింత పెరిగే అవకాశం ఉంది. పవన్, ఈ రోజు రాత్రికి పూర్తి నగదు రూపంలో రావచ్చు. ఇప్పటి వరకైతే గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న గత 20 జాతరలతో పోల్చుకుంటేనైతే మొదటిసారి రికార్డు స్థాయిలో 12,72,00,000 నగదు రావడం అయితే అక్కడ దేవాదాయ శాఖ కానీ ఇటు పూజారుల సంఘం కానీ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరింత వచ్చే జాతరకు ఏర్పాట్లకు ఈ యొక్క భక్తుల కానుకలు ఉపయోగపడతాయని కూడా ఇటు దేవాదాయ శాఖ చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా మరింత మెరుగైన సౌకర్యాలు వచ్చే జాతరకు చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్, అయితే ప్రశాంత్, మనం చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతరకు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మీ మహాజాతరకు ప్రజలు ఉన్న కొద్దీ పెరుగుతున్నారు. భక్తులు ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తున్నారు. అలాగే కానుకలు, అలాగే సమర్పించే బంగారం కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు మహాజాతరలో భాగంగా ఎటువంటి పరిమిత అంటే ఫుల్గా ఉండేటువంటి సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని భక్తులు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ సమాచారం. ఎస్ పవన్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది. సమ్మక్క సారమ్మ తల్లుల రాక వనం నుండి జనంలోకి వచ్చి 4 రోజుల పాటు ప్రజలందరి యొక్క కానుకలను మొక్కుల రూపంలో చెల్లించుకొని తిరిగి వెళ్తూ ఉంటారు, వన ప్రవేశం చేస్తుంటారు. ఇది మహాజాతర యొక్క ప్రాశస్త్యం. అయితే అక్కడికి వచ్చేటువంటి భక్తులు అయితే గతంలో పసుపు, కుంకుమ, చీర, సార, బెల్లం అంటే నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పించడమే కానుకల రూపంలో ఇచ్చేది. అక్కడికి వచ్చే ముఖ్యంగా ట్రైబల్స్ అంతా కూడా బంగారాన్ని, బెల్లాన్ని మాత్రమే కానుకల రూపంలో వేస్తూ ఉంటారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అక్కడ భక్తుల రద్దీ కూడా పెరిగింది. అక్కడ గతంలో ఏటున్నగారు అభరణ్యానికి రావాలంటే కాలినడక, రెండోది ఎడ్ల బండ్ల బాటే ఉండేది. ఆ తర్వాత RTC బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను కూడా అనుమతించడము, రోడ్ల విస్తరణ జరగడము, అక్కడ మంచినీటి సౌకర్యము, మరుగుదొడ్ల సౌకర్యము, అక్కడ ఉండడానికి భక్తులకు సకల సౌకర్యాలు, జంపన్న వాగులో స్నాన ఘట్టాలన్నీ కూడా ఏర్పాటు చేయడంతో అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతుంది. అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జాతర జరిగేటువంటి కాడ
కొన్ని ఆ టెంపరీ ఏర్పాట్లు మాత్రమే సౌలభ్యంగా చేస్తున్నారు. వాటిని శాశ్వత ఏర్పాట్లు చేయాలనేది భక్తులు గతంలో మరుగుదొడ్ల విషయంలో కానీ స్నానఘట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచినీటి సౌకర్యం, ముఖ్యంగా క్యూ లైన్లలో ఆ ఎండ తీవ్రతను తట్టుకునేలాగా మంచినీటి సౌకర్యంతో పాటు ఎండ తీవ్రతను తట్టుకునేలాగా కొన్ని శాశ్వత క్యూ లైన్లను ఏర్పాటు చేయాలనేది భక్తుల యొక్క ప్రధాన కోరికలుగా ఉన్నాయి పవన్. ఈసారి ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా వాటిపైన దృష్టి పెట్టనుంది. ములుగు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత మంత్రి సీతక్క కూడా అటువంటి దిశగా మేడారం జాతర ముగియగానే ఖచ్చితంగా ఒక అధికారుల కమిటీ నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రకటించాడు. ఎందుకంటే పూర్తి శాశ్వత ప్రతిపాదికన నిర్మాణాలు చేపట్టే దిశగా ఈసారి మేము ప్రభుత్వం ఆలోచన చేస్తామని కూడా సీఎం ప్రకటించడము, అక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా ఆ దిశగా ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ తోటి కొన్ని శాశ్వత ప్రతిపాదికన సంబంధించినటువంటి టీపీఆర్లు కూడా రెడీ చేస్తున్న పరిస్థితి పవన్. అయితే ముఖ్యంగా స్నానఘట్టాలు, మరుగుదొడ్లు, మంచినీళ్లు, క్యూ లైన్లు ఈ 4టికి సంబంధించినటువంటి శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేయాలనేది మాత్రం భక్తుల ప్రధాన కోరిక పవన్. దానికి తగ్గట్టుగానే ఈసారి భక్తుల కానుకలు కూడా రావడము, ఆ నిధులన్నింటినీ కూడా స్వయంగా జిల్లా మంత్రిగా చెప్పారు. ఈ వచ్చిన కానుకలన్నింటినీ కూడా అభివృద్ధికే కేటాయిస్తామని చెప్పేసి పవన్. ఆ అభివృద్ధి అయితే రానున్న వచ్చే జాతరకు మాత్రము ఇంకింత మెరుగైన ఏర్పాట్లు అయితే చూసే అవకాశం ఉంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.